శ్రీమాత్రే నమః. వారంలో ఈ 2 రోజులలో తలస్నానం చేస్తే ఈ సమస్యలు తప్పవు. వారంలో తలస్నానం చేయకూడని 2 రోజులు ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియని రహస్యం. ఎన్నో కీలకమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ 2 రోజులేవి? ఇక ఒకవేళ తలస్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఆ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వారానికి 2-3 రోజులు తలస్నానం చేసేవారి కోసం ప్రత్యేకంగా వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దాంతో పాటుగా ఆరోగ్యకరమైన శరీరం కూడా కలిగి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే కనుక అష్టదరిద్రాలు ఉంటాయి. ఇలాంటి విషయాలతో పాటు ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది, తలస్నానం ఏ రోజు చేయాలి, అలాగే ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లయితే స్నానాలు ఉదయం పూటనే చేయాలి. సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా ఏదైనా తిన్న తర్వాత చేసినా అనారోగ్యం కలుగుతుంది. ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆదివారం నాడు తలంటు స్నానం చేశారు అనుకుంటే ఆ రోజు అనుకూలంగా కాదు. ఫలితం శారీరక కాంతి తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది, సంతానానికి కూడా కీడు కలుగుతుంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకొని స్నానదోష పరిహారం జరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం పనికిరాదు. ఫలితం కలవరంగా ఉంటుంది, కాంతిహీనమవుతుంది, భయం కలుగుతుంది. అయితే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. ఇక మంగళవారం పూట తలస్నానం చేస్తే స్త్రీలు అస్సలు చేయకూడదు. చేస్తే కనుక ఆ ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను లేదంటే ఆవు తొక్కినటువంటి మట్టిని కానీ కలిపి తలస్నానం చేస్తే ఖచ్చితంగా దోష పరిహారం కలుగుతుంది. ఇక బుధవారం రోజున తలస్నానం చేస్తే శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితం లాభం, ఇంకా కీర్తి, సంపద కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. స్నానం ఆచరిస్తే దోష పరిహారం కాగలదు. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, రోగప్రదం. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూతిని కానీ గోమయాన్ని కానీ కలిపి తల అంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. ఇక మగవారు శనివారం రోజు తలస్నానం చేస్తే మహాభోగాలు కలుగుతాయి. ఇక ఆదివారం కనుక తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు ఆ కోరికలు కూడా పెరుగుతాయట. కాబట్టి పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో చూసుకుని ఆ రోజుల్లో మీరు తలస్నానం చేస్తే కనుక మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సోమవారం రోజు, అదేవిధంగా బుధవారం రోజున కనుక మీరు తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. అయితే స్త్రీలకు చెప్పినట్లుగానే మరలా పురుషులకు కూడా చెప్పేటటువంటి నియమం ఏంటంటే, ఈ స్నానం అనేది కేవలం వారంలో 2 రోజులు మాత్రం చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ప్రతిరోజు కనుక మీకు తలంటు స్నానం పోసుకునే అలవాటు ఉండి ఈ విధంగా కనుక మీరు ముందుకు వెళ్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నియమాలు, నిబంధనలు వర్తించవు. ఇలాంటి వారు ప్రతిరోజు తలస్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఇక దాంతో పాటుగా మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది.